నమ శివాయ నమ. జై మహాదేవి శంభూ శంకర. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ కొండదేవతాయ నమ. ఓం దుర్గాదేవాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 ఈ సెప్టెంబర్ నెలలో 12 రాసులకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, చేయాల్సిన కార్యక్రమం అనేది ఎక్కడ దాకా వస్తుంది, మరి ఏ కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాలు వాళ్ళకి ఎందుకు కాకోకుండా అయిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అయినట్టుగా అనుకుంటారు, అవి దగ్గరకు వచ్చి దూరం కావటం. ఇల్లు కట్టాలనుకుంటారు, ఇల్లు కూడా దగ్గరకు వచ్చి ఆగిపోవటం. ఉద్యోగ విశేషంలో కూడా అనుకుంటారు, ఆ ఉద్యోగంలో కూడా దాంట్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. అలాగా సంతాన విశేషంలో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం. మరి ప్రేమ విషయంలో కూడా ప్రేమించిన వాళ్ళు కూడా దగ్గరకు వచ్చి దూరం పోవటం. ఇలాంటి సమస్యలతో సతమతమైపోయి ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జాతక యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది, జాతక కుండలిలో ఎలా ఉందా అనేది చెప్పబోతున్నాను. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ పరిష్కారం అనేది మనం తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది. వృశ్చిక రాశి ఫలితాలు సెప్టెంబర్ మాసం. ఈ సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంది, ఏమేమి జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. మరి విద్యార్థులపై శ్రద్ధ చాలా వరకు ఉండాలి. వాళ్ళకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఆ బద్ధకాన్ని వాళ్ళు తగ్గించినట్టుగైతే వాళ్ళకి విద్యారంగంలో అభివృద్ధిగా చెందుతారు. ఆ బద్ధకాన్ని పక్కన పెట్టి వాళ్ళు బుక్కును ఒకసారి కాకుండా 2 సార్లు చూసుకునేట్టుగైతే వాళ్ళకి ఒకసారి కాకోకుండా రెండోసారికైనా కానీ వాళ్ళ మైండ్లో ఉండిపోతుంటుంది. ఒక్కసారి చదివేసేసాములే, అయిపోయిందిలే, గుర్తే ఉంది కదా, మనకి జ్ఞాపకమే ఉంది కదా అనుకొని చాలామంది కొంచెం బద్ధకంగా ఆలోచన చేస్తుంటారు. అలాంటి పనులు చేయొద్దండి. మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా మీరు చేయాల్సిన విద్యారంగంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. అలాగ జాగ్రత్తలు పాటించినట్టుగైతే అద్భుతమైన విద్య, ఆలోచనలు, తెలివితేటలు, అనుకున్న ఉద్యోగము తప్పకుండా ప్రాప్తి కలిగే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి మధ్యలో కొన్ని చెడు ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. మరి ఆ చెడు ఆలోచనల వల్ల ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మంచి కార్యక్రమానికి పోకోకుండా చెడు కార్యక్రమానికి పోయి లేనిపోయిన సికాకులు తెచ్చుకుంటుంటారు. మరి వీళ్ళకి కొన్ని పనులలో కొంత ఆలస్యం అయిపోతుంటుంది. కొంచెం ఏ కార్యక్రమం చేసినా కొంచెం శ్రద్ధగా ఆలోచించుకోకుండా అవుతాదిలే, చేస్తాంలే, మన చదివేశాంలే, అన్నీ అయిపోయినాయిలే, మన చేతిలో పనేలే అని చాలామంది ఆలోచిస్తుంటారు. దానివల్లే వాళ్ళు సతమతం అయిపోతుంటారు. దానివల్ల లేనిపోయిన సికాకులోకి పోతుంటారు. కాబట్టి వీళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఈ నెలలో 6వ తారీఖు నుంచి ఎదురవుతుంది. మరి ఉద్యోగ ప్రయత్నాలు వీళ్ళు ఈ టైంలో చేయండి, విజయవంతం అవుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని వీళ్ళు చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. వాహన యోగం ఉంది. ఆస్తులు గొడవలతో కొన్ని జాగ్రత్తలు పడండి. ఆస్తులు కొంచెం సికాకులు గొడవలు కొన్ని రాబోతున్నాయి. దానివల్ల కొంచెం జాగ్రత్త మీరు పడాలి. పడకోకుండా ఉండేటికైతే లేనిపోయిన సమస్యలు మీకు ఎదురవుతాయి. మరి పెళ్ళిళ్ళు కానీ, కళ్యాణాలు కానీ, గృహప్రవేశాలు కానీ ఈ నెలలో అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి. మరి ప్రేమ సమస్య చాలా వరకు ఓర్పు అనేది మీకు చాలా అవసరం. ఆ ఓర్పుతో మీకు ఉండేట్టుకైతే తప్పకుండా మీ ప్రేమించిన స్త్రీ, ప్రేమించిన అమ్మాయి మగవాన్ని ప్రేమించినా కూడా వాళ్ళ నుంచి కూడా మంచి అద్భుతమైన విజయం అనేది రాబోతుంది. మరి కొత్త వ్యాపారాలు, కొత్త విధానాలు ఈ నెలలో అద్భుతంగా విజయంగా ఉన్నాయి. మీడియా రంగంలో కానీ, మార్కెట్ రంగంలో కానీ, రైతులకు కానీ అద్భుతమైన టైం అనేది రాబోతుంది.
ఆ దశ టైం అనేది వీళ్ళు ఊహించని దిశ, ఊహించని అదృష్టం, ఊహించని కళ అనేది వీళ్ళ జాతక యోగంలో అనేది రాబోతుంది. కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా కొంత శ్రద్ధగా ఆలోచించండి. స్త్రీ నుంచి వీళ్ళ జాతకం అనేది మార్పు వస్తుంది. అంటే ఒక స్త్రీ నుంచి కొత్త కొత్త కార్యక్రమాలు, కొత్త కొత్త పనులు, వ్యాపార బిజినెస్లలో కొన్ని కార్యక్రమాలలో కూడా జాయింట్గా కలుసుకొని బిజినెస్ చేయాల్సి వస్తుంది. అలాంటి కార్యక్రమాలలో తప్పకుండా భగవంతుడు దయ వల్ల విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో గుళ్ళకి వెళ్ళి ఎన్నో పూజలు చేసి ఏ పని కాకోకుండా మనశ్శాంతి లేకోకుండా బాధపడుతూ ఉన్నారా? షిరిడి సాయినాథ ఆరాధన చేయండి, సాయిబాబాకి ఆరతి ఇవ్వండి. కాబట్టి సాయిబాబాకి శనగలతో ప్రసాదం చేసి ఆయనకి ప్రసాదం పంచండి, మీకు మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ప్రేమలో మీకు మిస్ అయినా, ఉద్యోగం మీకు పోయినా, ఉద్యోగం చేసే ఉద్యోగం మనకు దగ్గరికి వచ్చి దూరమైనా, మరి భార్యా సమస్యల మధ్యలో ఇద్దరి మధ్యలో గొడవలు వచ్చినా, సికాకులైనా, ఇబ్బందులైనా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు చేయాల్సిన ఫోను ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి. ఏ సమస్య అయినా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు.